Good evening and welcome to Prime News on Foresights TV with me Avinash Jengama. Bulletin lo munduga headlines. AP ప్రజలకు గుడ్ న్యూస్, రేపటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం. మీర్పేట్ మర్డర్ కేసులో గురుమూర్తికి 14 రోజుల రిమాండ్. ఢిల్లీ విజయ్ చౌక్లో ఘనంగా బీచింగ్ రిట్రీట్ వేడుకలు, మైమరిపించిన ఆర్మీ బ్రాండ్. మహాకుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన. బ్రేకింగ్ చూస్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సేవలను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సేవలను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. గోర్బొలిను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి అధికారిక భాషగా గుర్తించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. అలాగే బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతిని కేంద్రం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్తో పాటు ఫిబ్రవరి 12వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా గిరిజన విద్యార్థి సంఘం చైర్మన్ కరాటే రాజు తెలిపారు. చలో ఢిల్లీకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. భారతదేశంలో 15 కోట్ల జనాభా ఉన్నటువంటి బంజారా బిడ్డలు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో బతుకుతూ ఉంటే ఈరోజు మా ఆధ్యాత్మిక గురువు, మా వీరుడు, మా ఉద్యమకారుడు, గిరిజనులకు ఆరాధ్య దైవం, గిరిజనుల యొక్క సాంప్రదాయాలను, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గిరిజనుల యొక్క డిమాండ్లు అయినటువంటి ఈరోజు భారతదేశంలోనే 15 కోట్ల మంది ఉన్నటువంటి ఈ బంజారాల యొక్క బోలి, బంజారాలు మాట్లాడే భాష గోర్ బోలిని 8వ షెడ్యూల్లో చేర్చాలని, అదేవిధంగా ఈ 15 కోట్ల మందికి, భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మందికి గిరిజనులకు, బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఈ ముల్లోకాలకు అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మఠానికి ఏదైతే టీటీడీ మఠం ఉందో ఆ టీటీడీ మఠంలో ఇప్పటికి కూడా శ్రీ హాతీరాం బాపూజీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పున్నాడని చారిత్రక కథనాలు చెప్తా ఉన్నాయి. దేవుని యొక్క అక్కడ ఉన్న టీటీడీ ఆస్తులు కాపాడలేకపోతే ఆ హాతీరాం బాపూజీకి సంబంధించినటువంటి మఠం ఆస్తులు కూడా మొత్తం తీసుకుపోతున్నారు. అందుకొరకే ప్రత్యేక డిమాండ్
టీటీడీలో కూడా గిరిజనులకు బంజారులకు టీటీడీలో మెంబర్షిప్ కానీ చైర్మన్ కానీ ఇవ్వాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ అయినటువంటి గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది. ఈ చలో ఢిల్లీ కార్యక్రమం ఏదైతే 12 ఫిబ్రవరి నాడు చలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి ప్రదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం జంతర్ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట్లో మృతుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. తొక్కిసలాట్లో 30 మంది చనిపోయినట్టు మహాకుంభ్ డీఐజీ వైష్ణవ్ వైభవ్ కృష్ణ వెల్లడించారు. గాయపడ్డ 90 మందికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని, మృతుల్లో 25 మందిని గుర్తించినట్టు డీఐజీ తెలిపారు. ఇక ప్రయాగ్రాజ్ తొక్కిసలాట తర్వాత అఖాడా పరిషత్ కీలక ప్రకటన చేసింది. రెండో రోజు అమృత్ స్నాన్ రద్దు చేస్తున్నామని అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షుడు రవీంద్రపురి తెలిపారు. అయితే సీఎం యోగి విజ్ఞప్తితో తిరిగి స్నానాలకు వెళ్లాలని నిర్ణయించారు. हो चुकी है और शेष की शिनाख्त की जानी बाकी है. कुछ लोग बाहर के प्रदेशों के भी इनमें से हैं, जैसे कर्नाटका के 4 लोग हैं, असम से 1 हैं, गुजरात से 1 हैं. कुछ घायलों को परिवार के सदस्य को लेकर హైదరాబాద్ నడిబొడ్డున ఘోరం జరిగింది. స్థానిక ఓ కాలేజీలో ఓ మహిళా టీచర్ చీర మార్చుకుంటుండగా ప్రిన్సిపల్ క్లర్క్ దొంగచాటుగా తీసిన వీడియో ఘటన కలకలం రేపింది. దీంతో బాధితురాలు విద్యార్థులు కలిసి కాలేజ్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ క్లర్క్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుంగనూరు ఎస్టేట్పై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయన అన్నారు. గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై 50 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు గుర్తు చేశారు. 2001లో దాదాపు 75 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించారంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే విచారణ జరిగిందని, అది ప్రైవేట్ భూమి అని నివేదిక ఇచ్చారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. అదే మళ్ళా 2014లో అదే వెంకటరమణారెడ్డి మళ్ళా చంద్రబాబుకు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ద్వారా మళ్ళా ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది. వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణారెడ్డి వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగింది. మరి వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తాండూరు డివిజన్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సందర్శించారు. పాఠశాలల్లోని తరగతి గదులను, పలు రికార్డులను, స్టోర్ రూమ్ను తనిఖీ చేశారు. బియ్యం నాణ్యతను, స్టాక్ రికార్డులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆయన సూచించారు. ఇంకా బనానా
మీర్పేట్ హత్య కేసును పోలీసులు పరిష్కరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు కీలక విషయాలను వెల్లడించారు. భార్య వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేసినప్పటికీ నిందితుడు గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని సిపి సుధీర్ బాబు అన్నారు. కేసు దర్యాప్తు లోతుగా సాగుతుండగా బయటకు వస్తున్న విషయాలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని ఆయన పేర్కొన్నారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి అత్యంత క్రూరమైనటువంటి ఒక మర్డర్ కేస్ మీ ముందుకు నేరస్తుని ఇంతకుముందు ప్రజెంట్ చేశాం. దీనిలో ఉంచి చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీస్ నుంచి వస్తుంది, ఎటువంటి డిటెక్షన్ పోలీస్ చూపిస్తుందని. సో మై టీమ్ ఆపరేటెడ్ వెరీ ప్రొఫెషనల్లీ వితౌట్ లీవింగ్ ఎనీ స్టోన్ అన్టర్న్. ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఏమాత్రం అతను చేసిన క్రూరమైనటువంటి చర్య పైన ఎటువంటి remorseless, doesn't have any guilt for doing this offense. And this is rarest of rare ways a person behaves this way and kills his own wife who has walked with him from a home, feeling that she will be in safe hands. అటువంటి పరిస్థితిలో నుంచి ఉన్నటువంటి ఒక మహిళను, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళను, భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా ఇతను హత్య చేశాడు. అప్పుడు హత్య చేసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నప్పుడు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు we were thinking like beach comber, like you move around the beach kada, and మహాత్యం లాంటి కనబడుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అన్ని వస్తువులు కల్పిస్తానని ఎమ్మెల్యే అన్నారు. మండల అభివృద్ధి నిధులను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల అభివృద్ధి విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సభ్యులు అందరూ అధికారులు వారి భావాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అందరికి ఉద్దేశం ఒకటే, కలెక్టివ్గా మండలాభివృద్ధి, గ్రామాల అభివృద్ధి, తద్వారా ప్రజల యొక్క అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వివిధ హోదాల్లో ఉన్న మనందరి మీద ఉంది. శాసనసభ్యుడిగా నేను అవనివ్వండి, మండల పరిషత్ అధ్యక్షులు గారు అవనివ్వండి, సర్పంచ్లు అవనివ్వండి, గౌరవ సర్పంచ్లు అవనివ్వండి, ఎంపీటీసీలు అవనివ్వండి, కలిసికట్టుగా గ్రామాల్లో అభివృద్ధి చేయాలి. అధికారులు తోడ్పాటు కావాలి. అధికారులు కూడా ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలి. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి. అందులో భాగంగానే ఈ మండలంలో ఉన్నటువంటి ప్రధానమైన వనరులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని, ఈ మండలానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి సాధించాలనే దాని మీద ఒక ప్రణాళిక రూపంలో ముందుకెళ్ళాలనేది నా ఆలోచన. ఈనాడు ఇక్కడ ఈ మండలంలో ఉన్న కొన్ని ప్లస్ పాయింట్స్ మనకు ఉన్నాయి. ఆ ప్లస్ పాయింట్స్ మనం ఇంకా బాగా ప్లస్ చేసుకుంటూ ఈ మండలానికి ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్ళాలి. వీటన్నిటిని కూడా కలుపుకుని ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడేలాగా ముందుకెళ్ళాలని నా ఆలోచన. అందుకే మనం ఒక ప్రయత్నం కూడా చేసాం. టూరిజం కింద డ్రాగన్ పడవల పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా కేరళ తరహాలో, అంటే కేరళతో సరిసమానమైనటువంటి ప్రాంతం మంది, వాళ్ళు దాన్ని బాగా ప్రమోట్ చేసుకున్నారు. అనుకున్నంతగా వినియోగించుకోలేకపోతున్నాం. ఎందుకంటే అనంతపురం, కడప ఒక 25-30 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ ఏముండేది కాదు. ఈనాడు ఆ ప్రాంతం అంతా కూడా మనతో పోటీ. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో డీజీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డాగ్ స్క్వాడ్ జిల్లా పరేడ్ గ్రౌండ్ని డీజీపీ ప్రారంభించారు. God!
యాటగిరి శివయ్య ఆత్మహత్య ప్రయత్నానికి కారణమైన సైదాపురం ఎంఆర్ఓతో పాటు కమ్మవారిపల్లికి చెందిన వీఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు పెంచలయ్య డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనుడు యాటగిరి శివయ్యను యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు నేతలు పరామర్శించారు. శివయ్య కుటుంబ సభ్యులు గత 16 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ నిమ్మ చెట్లు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. మైనింగ్ అధికారులతో కుమ్మక్కై స్థానిక తహసీల్దార్ వీఆర్ఓలు గ్రామంలో సాగు చేసుకుంటున్న పలువురిని వదిలేసి శివయ్యను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఏదైతే మా వాడు ఆత్మహత్య యత్నానికి పాల్పడడానికి కారణమైనటువంటి సైదాపురం ఎంఆర్ఓ అలాగే కమ్మవారిపల్లి వీఆర్ఓ మీద కేసులు నమోదు చేసి వెంటనే ముద్దాయిలను అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే రేపు మేమందరం కూడా సైదాపురం వెళ్తాం. సైదాపురం సంక్షేమ సంఘం టీము అందరం కూడా సైదాపురం వెళ్తాం. అక్కడ ఆ యొక్క పొలాలని పరిశీలిస్తాం. అలాగే ఏదైతే ఈ ఘటనకు బాధ్యులైనటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా నిరసన తెలియజేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి రాజ్యంలో పోలీసులకే రక్షణ కరువు అయ్యిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పోలీసు అధికారికి జరిగిన ఘర్షణపై ఆయన స్పందించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ డీజీపీ ఏసీపీ జానీ నరసింహులు మామూలు పోలీసు అధికారి కాదని, అత్యంత ధైర్య సాహసాలు చూపించి ఎన్నోసార్లు డిపార్ట్మెంట్ పరువు కాపాడిన వ్యక్తి అని, సహచరుల రక్షణ కోసం ప్రాణ త్యాగానికి కూడా వెరువని ఖాకీ బుల్లెట్ అని కొనియాడారు. ఢిల్లీలోని విజయ్ చౌక్లో బీటింగ్ ది రిట్రీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. విజయ్ చౌక్ అన్ని ప్రధాన భవనాలు రంగురంగుల లైటింగ్లతో అలంకరించారు. దేశ సైనిక సంప్రదాయాల గొప్పతనాన్ని ఈ వేడుకలు ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంగా త్రివిధ సైన్యాలు, సిఏపీఎఫ్ బ్యాండ్లు దేశభక్తి ట్యూన్లను ప్రదర్శించాయి. రాష్ట్రపతికి సైన్యం జాతీయ వందనం ఇచ్చిన తర్వాత కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మెదక్ పట్టణంలోని టీఎన్జీఓస్ భవనంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల కొరకు ఉచిత బ్యాటరీ ట్రైసైకిల్ ఎంపిక, కృత్రిమ అవయవాల కొలతల శిబిరము జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా చర్య తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశం కావడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం మనం ప్రజావాణి కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్యూస్డే కూడా కలెక్టరేట్ ఫస్ట్ ట్యూస్డే, సో ప్రతి
మంత్రులకు ప్రజావాణి కండక్ట్ చేసుకోవాలి. స్పెషల్ వికలాంగుల సమస్యలు. సో ప్రజావాణిలో వస్తే అందరికీ కనిపించినప్పుడు కొద్దిగా ప్రత్యేకంగా చూడడం కష్టమైంది కాబట్టి ప్రత్యేక ప్రజావాణి కూడా సెక్రటరీ కండక్ట్ చేసుకోవాలి. సో లాస్ట్ మంత్ మనం డిసెంబర్ లో చేయడం జరిగింది. ఈ సంక్రాంతి వచ్చింది కాబట్టి ఇదంతా చేయడం. సో నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ మనం సెకండ్ ఇయర్ ప్రత్యేక ప్రజావాణి కండక్ట్ చేస్తాం. మరి అప్పుడు లాస్ట్ టైం ప్రజావాణి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. సో నేను అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నాను. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి దివాళా స్థితికి చేర్చారన్నారు. 19,871 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. 1,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిలు 1,40,000 కోట్లు. దాంట్లో కొన్ని డిగ్రీ ఫీజెస్ రీఎంబర్స్మెంట్ 2,832 కోట్లు. అలాగనే ఫీజు రీఎంబర్స్మెంట్ 450 కోట్లు. చిక్కీలు కోడిగుడ్లు చిన్న బిడ్డలకి స్కూల్స్లో చిక్కీలు కోడిగుడ్లకి 256 కోట్లు. వసతి దీవెన కింద 989 కోట్లు. ఆరోగ్యశ్రీ బకాయిలు 1,800 కోట్లు. ధాన్యం బకాయిలు రైతన్నలు పండిస్తే వాళ్ళకి డబ్బు లేకుండా అట్నే అప్పులు పెట్టేసిన పరిస్థితి 1,600 కోట్లు. అలాగనే ఉద్యోగస్తులకి ఎంప్లాయీస్కి ఈరోజు బకాయిలు ఎంత? 20,000 కోట్లు. ఇరిగేషన్ కాంట్రాక్టర్ల బకాయిలు 19,000 కోట్లు. అలాగనే గృహ నిర్మాణం పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తా అనే దానికి సగం దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బకాయిలు 7,800 కోట్లు. ఉపాధి హామీ బకాయిలు 2,100 కోట్లు. ఇది మొత్తము 1,40,000 కోట్లు. ఇప్పుడు మనం బిల్స్ చెల్లించాల్సి ఉంది. ఇన్స్టిట్యూషన్స్కి చెల్లించాలి, లేకపోతే ఆ బిడ్డలకి ప్రతి ఒక్కరు ఫీజులు ఇవ్వాలి అని తరిమేస్తారు స్కూల్ నుంచి, కాలేజెస్ నుంచి. అలాగనే ఫార్మర్స్కి ఇవ్వాలి. వాళ్ళ కన్నీరు ఏదో ఇంకా మళ్ళీ మనకు మామూలు శాపం ఉండదు, రైతులకి చేయాలి. ఇరిగేషన్ కాంట్రాక్టర్స్కి చిన్న బిల్లులు ఆపేస్తున్నారు. వాళ్ళకి ఆపేస్తే మళ్ళా రేపు మనకు వచ్చి పనులు చేయరు. ఇవన్నీ నెసెసిటీ. ఇప్పుడు కట్టాలి. ఇప్పుడు దానికి వనరులు ఏర్పాటు చేసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వనరులు ఏర్పాటు చేసుకోవాలి. అలాగనే వెల్ఫేర్కి వనరులు ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ ఒక మామూలు ముఖ్యమంత్రి అయితే చేయలేరండి. ఒక అనుభవమైన వ్యక్తి ఈరోజు మనకు ముఖ్యమంత్రి ఉండడం ఈ రాష్ట్ర. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.